ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెంపుల్ టూరిజం, ఏకో టూరిజం అభివృద్ధి చేయడానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి గ్రామంలో విజయం సాధించిన జనసేన పార్టీ శాసనసభ్యులకు నిర్వహించిన అభినందన సత్కార కార్యక్రమంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో ప్రాచుర్యం పొందిన ఆలయాలను అనుసంధానం చేస్తూ టెంపుల్ టూరిజాన్ని ప్రారంభిస్తామన్నారు. దీనికోసం పైలట్ ప్రాజెక్టుగా ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం, మద్ది ఆంజనేయ స్వామి ఆలయం, గుబ్బల మంగమ్మ తల్లి ఆలయాలను అనుసంధానం చేస్తూ ప్రాజెక్టు రూపొందిస్తున్నామన్నారు. అదేవిధంగా అటవీ ప్రాంత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించేందుకు ఏకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. దీనికి జిల్లాలోని అటవీ ప్రాంతాలను అనుసంధానం చేస్తామని తెలియజేశారు. జిల్లాలో టూరిజం శాఖకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో టూరిజం శాఖ ఆధ్వర్యంలో రిసార్టులను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలోని మెట్ట, డెల్టా ప్రాంత రైతులకు ఉపయోగకరంగా ఉండే విధంగా చర్యలు చేపడతామన్నారు. యువతకు ఉపాధి కల్పించే విధంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామన్నారు. యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. జిల్లాలో టూరిజం సర్క్యూట్ ను ఏర్పాటు చేసి అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా చర్యలు చేపడతామన్నారు. అనంతరం మంత్రి దుర్గేష్ ను జనసేన పార్టీ తరపున విజయం సాధించిన ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, ధర్మరాజు, చిర్రి బాలరాజు, స్థానిక శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజులను జనసేన పార్టీ తరపున సత్కరించారు. గ్రామ అధ్యక్షుల యొక్క నిర్ణయంతో తీసుకొని మా ఉమ్మడి పశ్చిమ గోదావరి వెళ్ళి అడిగినప్పుడు వారు ఎంతో సహృదయంతో మంచి నిర్ణయం తీసుకున్నారు. సౌందర్య గారిని మాకు పర్మిషన్ ఇచ్చినటువంటి శ్రీ కొడిగల బోర్డు రేపు మంత్ ఫస్ట్ వీక్ లోపే ఎన్డీఏ సమావేశాలను మనం ఏర్పాటు చేసుకుందాం. రాజకీయ అంశాలకి అవకాశాల విషయంలో కానీ కొంచెం ఎక్కువ ప్రేమ చూపించమని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇవాళ ఈ జిల్లా వరకు చూసుకుంటే చాలా అభివృద్ధి చేయాలి. మనకి అపారమైనటువంటి సంపద ఉన్నటువంటి జిల్లా ఇది. రాజమండ్రి దగ్గర నుంచి బుట్టాయిగూడెం వరకు చూసుకుంటే ఈ జిల్లా చాలా పెద్ద జిల్లా. పూర్వం ఉన్న జిల్లాలు ఇంకా పెద్దగా ఉండేవి. చిన్న జిల్లాలు చేస్తే కొంత సౌలభ్యం ఉంటుందనేటువంటి మాట మనం కూడా నమ్ముతున్నాం. కనుక ఇవాళ కొత్తగా ఏర్పడినటువంటి తూర్పు గోదావరి జిల్లాలో వివిధ రకాలైనటువంటి గోదావరి పరివాహక ప్రాంతం కొంత ఉంది, అటవీ పరివాహక ప్రాంతం కొంత ఉంది. ఇలా చూసుకున్నట్లయితే ఈ రెండు ప్రాంతాలని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. రైతాంగం, మెట్ట రైతాంగం ఉన్నారు మనకి, అదేవిధంగా డెల్టా రైతాంగం కూడా ఉన్నారు. ఆ రెండింటిని సమపాలలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు యువతకి ఉద్యోగాల కల్పన విషయం కానివ్వండి, లేకపోతే పర్యావరణ అభివృద్ధి కానివ్వండి, అన్నిటికంటే మించి నా శాఖ అయినటువంటి పర్యాటక అభివృద్ధి కానివ్వండి. ఈ విషయంలోనే ఇప్పుడు పెద్దలు రాంబాబు గారితోనూ, అదేవిధంగా మిత్రులు శాసనసభ్యులు బాలరాజు గారు, మద్దిపాటి వెంకటరాజు గారితో కూడా మాట్లాడారు. త్వరలోనే ఇక్కడ జంగారెడ్డిగూడెంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మెట్ట ప్రాంతాన్ని, ఈ ప్రాంతాన్ని కలిపి ఒక టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయడానికి ఏదైతే ద్వారకా తిరుమలతో పాటు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, ఆ పక్కన ఉన్నటువంటి మద్దాంజనేయ స్వామి టెంపుల్, గుబ్బాలమ్మ టెంపుల్, ఇవన్నీ కలుపుకుంటూ వీటిని మనం టెంపుల్ టూరిజం అంటాం. అవి మాత్రమే కాకుండా ఎకో టూరిజం, అటవీ సంపద చాలా పెద్దగా ఉంది. దొరమావుడి
చింతలపూడి ప్రాంతాల్లో ఆ అటవీ సంపదలో ఉన్నటువంటి మంచి మంచి దృశ్యాల్ని మనం ప్రజలకి, సందర్శకులకి అందరికీ కనిపించే విధంగా, వాళ్ళందరూ వచ్చే విధంగా చేయడానికి అక్కడ రిసార్ట్స్ నిర్మించి అది కూడా ఒక పర్యాటక కేంద్రంగా, అదేవిధంగా జలపాతాలు ఉన్న చోట వాటిని కూడా సందర్శకులకు చూపించే విధంగా ఒక అద్భుతమైనటువంటి టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నాం. దీన్ని త్వరలోనే జరిగే సమావేశంలో అందరూ ప్రజాప్రతినిధులు, అనుభవం ఉన్నటువంటి పెద్దలు కలిసి కూర్చుని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి వే ఫార్వర్డ్ అంటాం, ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీద పూర్తిగా మేము ఒక ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేస్తామనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మేము మాత్రం మీ అందరికీ మనవి చేసేది ఒకటే, నిస్వార్థమైనటువంటి నాయకుడి నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ. అటువంటి జనసేన పార్టీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలను తూచా తప్పకుండా క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి మేము సంసిద్ధులుగా ఉన్నాం. ఎందువల్లంటే ఆ రోజున ఆయన కూటమి నిలబడాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నం మనందరికీ తెలిసిందే. 24 సీట్లు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా మనల్ని హేళన చేశారు. కేవలం 24 అనేటువంటి మాట. తర్వాత 24 కూడా బీజేపీ వారికి కొంత సర్దుబాటు చేయాల్సి వస్తే 3 ఎంపీలు 2 చేసుకుని 24 సీట్లు 21 చేసుకుంటే అందరూ కూడా కొంత హేళన చేశారు. అప్పుడు ఆయన చెప్పాడు, తనను తాను తగ్గించుకున్నవాడు దేవుని దృష్టిలో హెచ్చుకోవాలనేటువంటి మాట. అదే జరిగింది. 21 సీట్లకు పోటీ చేసి 2 ఎంపీ సీట్లకు పోటీ చేస్తే మొత్తం 21 సీట్లు, 2 ఎంపీ సీట్లు నెగ్గినటువంటి 100% స్ట్రైకింగ్ రేట్ ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతదేశ రాజకీయ చరిత్రలోనే జనసేన పార్టీ మాత్రమే అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. 100% విజయం సాధించాం. అయితే గౌరవ ఎమ్మెల్యేల ముందు అందరి ముందు ఒక మాట చెప్తా, 100 అడుగులు కిందకి దిగడానికి సిద్ధం, 100 మెట్లు కిందకి దిగడానికి సిద్ధం. కానీ పదే పదే మా ఓపికని, సహనాన్ని పరీక్షించాలనుకుంటే మాత్రం అదుటివాడు ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత గొప్ప పొజిషన్ ఉన్నా, నేను అధికారుల గురించి చెప్తున్నా, కొంతమంది అధికారుల గురించి చెప్తున్నా, బహిరంగంగా వెనక్కి తగ్గేది ఉండదు. కార్యకర్త కోసం, ప్రజల కోసం ఎంత దూరమైన వెళ్తానో దయచేసి ఆ మొబ్బుల్లో మాయలో ఉన్న అధికారులు కొంతమంది కొంచెం గతాన్ని గుర్తు తెచ్చుకోండి. భవిష్యత్తులో ప్రజలకు చాలా ఆశలు ఉన్నాయి, కష్టాలు ఉన్నారు, చాలా నమ్మకంతో మాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. కాబట్టి కొన్ని విషయాల్లో దూకుడుగానే ఉంటాం, తగ్గే ప్రసక్తి ఉండదని మరొకసారి తెలియజేస్తూ